ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అలాగే వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరవచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, ఈరోజు ఒక చక్కని అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం పరిశీలించాలి అనుకుంటున్న అంశం పేరు దేవునిని దేవునిగా మహిమపరచడం ఎలా. దేవునిని దేవునిగా మహిమపరచడం ఎలా? దేవుణ్ణి దేవునిగా మహిమపరచాలా? ఎందుకు మహిమపరచాలి? ఎలా మహిమపరచాలి అనే విషయాన్ని ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆలోచన చేద్దామండి. ముందుగా ఒక వచనాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఇక్కడ దేవుడు తెలియచేస్తున్న ఒక మాట ఏంటి అంటే, వారు దేవుణ్ణి ఎరిగియు అంటే దేవుడంటే ఎవరో తెలుసుకొని కూడా దేవునిని దేవునిగా మహిమపరచలేదట. అంటే దేవుడెవరో తెలియకపోతే పర్వాలేదు, కానీ దేవుడెవరో తెలుసుకున్న తర్వాత దేవునిని మహిమపరచకపోతే దేవుడు అనే మాట ఇది. నన్నుగా మహిమపరచడం లేదు, నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు, కానీ వాదాలు పెట్టుకొని వ్యర్థమైన వాదన చేస్తున్నారు అంటారు. అంటే దేవుడు మన నుండి కోరుకునేది ఏంటి అని ఆలోచిస్తే, మనము వ్యర్థమైన వాదనలు పెట్టుకోవాలని ఆయన కోరుకోవట్లేదు, కానీ ఆయన ఎవరో ఆయనను ఆయనగా గుర్తించి ఆయనను మహిమపరచాలి. ఇంతకు దేవునిని మహిమపరచాలి అంటే దేవుడు ఎవరో ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆయనను ఆయనగా మహిమపరచాలి. మనం దేవుడెవరు అని ఆలోచిస్తే చాలా సందర్భాల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడెవరు అంటే 2 నిర్వచనాలు చెప్పొచ్చు బైబిల్ గ్రంథం ద్వారా. 1, సమస్తాన్ని సృష్టించాలి అంటే నిర్మించాలి. 2, నడిపించాలి. 3, నాశనం చేయాలి. ఈ 3 పనులు చేయగలిగిన వారిని దేవుడు అంటాం. సృష్టించడం మాత్రమే చేసి నడిపించడము నాశనము చేయడము చేతకాని వారిని దేవుడు అనలేం. కేవలం నిర్మాణకుడని మాత్రమే అంటాం. నిర్మించి నడిపించి నాశనం చేయలేని వారిని దేవుడు అనం. దేవుడు అనాలి అంటే ఆయనకు ఉండవలసిన అర్హత ఏంటి అంటే నిర్మించాలి, నిర్మించిన వాటన్నిటినీ నడిపించాలి, నడిపించే వాటన్నిటినీ ఒకానొక దినమందు నాశనము కూడా చేయగలగాలి. ఈ సంపూర్ణ అధికారం ఎవరికైతే ఉంటుందో వారిని మాత్రమే దేవుడు అంటారు. మరి బైబిల్ ప్రకారం ఎవరు దేవుడు అని ఆలోచిస్తే, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మనకు తెలియచేస్తున్న ఎన్నో విషయాలు ఉన్నాయి. మనం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే చూస్తాం. దేవుడైన యెహోవా లేక దేవుడు భూమిని ఆకాశమును సృజించెను ఆదియందు. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించారట. అంటే భూమిని ఆకాశాన్ని ఈ రెండింటి నడుమ ఉన్న సమస్తాన్ని సృజించిన వారే దేవుడు. కాబట్టి నిర్మాణకుడు దేవుడు. మరి వీటిని నిర్మించిన దేవుడు, ఆకాశాన్ని భూమిని అందరి సమస్తమును నిర్మించిన దేవుడు వాటిని నడిపిస్తున్నారా అంటే మనం యోబు గ్రంథంలో చదువుతాం కదండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఆయన వలన నడిపింపబడినవై అనే మాట మనం చూస్తాం. అంటే నిర్మించిన దేవుడు నడిపిస్తున్నారు కూడా. మరి వీటిని నాశనం చేసే శక్తి ఆయనకుందా? ఉంది. ఆల్రెడీ చరిత్రలో కొన్ని సందర్భాలు నాశనం చేశారు, మనకు తెలుసు కదా. నోవాహు గారి కాలంలో 8 మంది తప్ప ఆయనతో పాటు ఓడలో చేరిన 2 జతలుగా చేరిన పక్షులు, పశువులు, జంతువులు కాక ఇంకేమీ భూమి మీద మిగలలేదు. అంటే
సమస్తము ఏమైపోయాయి అంటే నాశనం అయిపోయాయి. ఎవరు చేశారు ఈ నాశనం? దేవుడే. కాబట్టి దేవుడు అంటే ఒక మాట నిర్మించాలి, నడిపించాలి, నాశనం చేయాలి. ఇక మరొక మాట మనం చూస్తే దేవుడు అని ఆయన ఎలా ఉండాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయము 6వ వచనంలో, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. దేవుడు అని ఆయన ఎలా ఉండాలి అంటే అందరికీ అన్నిటికీ పైగా ఉండాలి. పైన మాత్రమే ఉంటారంటే కుదరదు. పైనే ఉన్న ఆయన అందరిలోనూ వ్యాపించి కూడా ఉండాలి. ఈ 2 లక్షణాలు, పైగా ఉండి అందరిలో వ్యాపించి ఉండే వారినే దేవుడు అంటారు. రైట్. ఈ దేవునిగా మహిమపరచడం అంటే దేవుడంటే ఎవరో తెలుసుకున్నా ఆయనను మహిమపరిచే పనిలో లేని వారిని గూర్చి వ్రాస్తున్న మాట ఇది. అసలు దేవునిని మనము ఎందుకు మహిమపరచాలి? మనమే ఎందుకు మహిమపరచాలి? దేవునిని ఎందుకు మహిమపరచాలి? దేవునిని మనమెందుకు మహిమపరచాలి? ఈ విషయాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే, దేవుడు మహిమగలవాడు. అందుకే ప్రవక్త అయిన యెషయా గారు రాస్తూ యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. మీ అందరికీ సుపరిచితమైన మాటే. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటూ సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. అత్యున్నత సింహాసనము పైన దేవుడు ఆసీనులై ఉండడం ప్రవక్త అయిన యెషయా గారు దర్శనంలో చూస్తున్నారు. దేవుడు ఎక్కడ ఆసీనులై ఉన్నారు అంటే పరలోకంలో. ఇప్పుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉంది అంటే దేవుడు ఉన్న ఆ లోకం మహిమతో నిండి ఉంది. అంటే పరలోకం అంతా మహిమతో నిండి ఉంది. ఎవరి మహిమతో? ఆయన మహిమతో, ఆయన మహిమతో, ఆయన మహిమతో. ఆయన మహిమ అంటే అసలు మహిమ అంటే గొప్ప వెలుగు. మహిమ అంటే గొప్ప వెలుగు. మన మానవ నేత్రాలతో చూడలేనంత వెలుగు. రెండవ అర్థం గొప్పతనం. మహిమ అంటే గొప్పతనం. 1 వెలుగు, 2 గొప్పతనం. ఈ 2 దేవునికి ఉన్నాయి. ఈ రెండింటితో పరలోకం నిండిపోయింది. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే ఆయన గొప్పవాడు, గొప్పవాడు, గొప్పవాడు అని పొగుడుతూ గాన ప్రతిగానాలు చేస్తుంటే ఆ పొగడ్తలో పరవశించి అమూల్యమైనటువంటి ఆ రత్నాలతో కూడిన మహాలోకం ప్రజ్వరిల్లుతూ ఉంది. కాబట్టి దేవునిని మనం ఎందుకు మహిమపరచాలి అంటే ఆయన మహిమగలవాడు కనుక. ఆయన ఉన్న లోకమంతా ఆయన మహిమతో నిండి ఉంది కనుక ఆయనను ఆయనగా మనుషులంతా మహిమపరచాల్సిందే. ఇదే మాట క్రొత్త నిబంధనలో కూడా మనం చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ప్రవేశించిన తర్వాత దేవదూతలు చేస్తున్న పని మనం చదువుకునే వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి ఏమంటున్నారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. సర్వోన్నతమైన స్థలం అంటే సర్వానికి ఉన్నతమైన స్థలం, అదే పరలోకం. ఆ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, దేవునికి మహిమ అంటే సర్వోన్నతమైన స్థలములో ఉన్నవాడా నీకు మహిమ. ఆ లోకంలో ఉన్న దేవదూతలు అదే గాన ప్రతిగానాలు చేస్తున్నారు.
ఆ లోకము నుండి ఈ లోకానికి క్రీస్తు జనన వార్తను తెచ్చిన దూతలు తిరిగి వెళుతూ చెప్తున్న మాట కూడా ఇదే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఈ 2 వచనాలను బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, దేవుడు మహిమ గలవాడు, మహిమ లోకములో ఉన్నవారు, మహిమ పరచడానికి అర్హత కలిగిన వాడు, దేవదూతల చేత మహిమ పరచబడుతున్నవాడు. ఆయన మహిమ గలవాడు కాబట్టి మనల నుండి మహిమను కోరుకుంటున్నాడు. మనం ఆయనను మహిమపరచాలి అని ఆశిస్తూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి దేవునిని ఎందుకు మహిమపరచాలి అంటే ఆయన మహిమ గలవాడు కనుక. ఇక మనమెందుకు మహిమపరచాలి? మనల నుండి ఎందుకు ఆశిస్తున్నారు ఆయన అంటే, మనల నుండే కాదు, ప్రతి జీవి నుండి ఆయన మహిమను కోరుకుంటున్నారు. అయితే ప్రతి జీవి తమ ప్రవర్తన ద్వారా, తమ బ్రతుకు ద్వారా దేవునికి మహిమ తెస్తున్నాయి. కానీ మహిమ తేనది ఎవరు అంటే మనుషులే. కానీ అసలు దేవుడు మనుషులను ఎందుకు సృజించారు అని ఆలోచిస్తే ఒక మాట మనం చూడొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునెను. ఈ 2 వచనాలలో 4, 5, 6 వచనాలలో వ్రాయబడిన మాట, అసలు మనం ఎందుకు పుట్టాము అంటే ఆయన కృపా మహిమకు కీర్తి తేవడానికే. ఆల్రెడీ ఆయనకి మహిమ ఉంది. ఆ మహిమను మరింత పెంచడం కొరకే నువ్వు నేను ఈ లోకానికి వచ్చాం. మరి లోకంలోనికి వచ్చిన నీవు ఆయన మహిమను వెతికేవాడిగా ఉన్నావా? ఆయనకు మహిమ తెచ్చేవాడిగా ఉన్నావా? ఆయనను మహిమపరచి సంతోషపెట్టేవాడిగా ఉన్నావా? ఆయనను మహిమపరిచి సంతోషపరిచి పరలోకాన్ని సాధించే స్థితిలో ఉన్నావా అని సాయంకాల వేళ దేవుడు మనల్ని అడుగుతున్నమాట. నన్ను సంతోషపెట్టి నాకు మహిమ తెచ్చే పనిలో నువ్వు ఉన్నావా అని అడుగుతున్నారు. దేవునిని దేవునిగా మహిమపరచని వారి విషయంలో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? వారు దేవుణ్ణి ఎరిగి ఉండి ఆయనను ఆయనగా లేక దేవునిని దేవునిగా మహిమపరచలేదు. ఈరోజు ఈ మాట దేవుడు మనల్ని కూడా అడుగుతున్నారు. మనలో చాలామందికి దేవుడు ఎవరో తెలుసు, దేవుని కలిగి ఉన్న వారమే, అయినప్పటికీ ఆయనను ఆయనగా మహిమపరచలేని స్థితిలో ఉన్నాం. అందుకే దేవుడు చెప్తున్నారు, నేను మహిమగలవాడను, నన్ను మీరు మహిమపరచాలి, నన్ను మహిమపరచుటకే నేను మిమ్మల్ని పుట్టించాను అని చెప్పారు. బాగుంది. మరి భూమి మీదకి వచ్చిన మనము ఆయనను ఎలా మహిమపరచాలి? ఆయనను ఎలా మహిమపరచాలి? ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే ఆయనను ఎలా మహిమపరచాలి, ఎందుకు మహిమపరచాలనే విషయాలు మనకు తెలియాలి అంటే, ఆయనను మహిమపరచి దేవునిని మహిమపరిచి దేవుడిచ్చే మహిమలో ప్రవేశించిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు. వచ్చిన ఆయన ఏం మాట్లాడారు అనే విషయాన్ని మనం ఒకసారి చూస్తే, యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 4, 5 వచనాలు. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 4, 5 వచనాలు. చేయుటకు నీవు నాకిచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారో తెలుసా అండి? తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. వెళ్ళిపోయే ముందు ఇక మరుసటి దినమే ఆయన అప్పగించబడతారు. ఆ క్షణం ఆయన ప్రార్థన చేస్తూ పరలోకం వైపు చేతులెత్తి ఆకాశం వైపు, తండ్రి, చేయటానికి ఏ పని నీవు నాకు ఇచ్చావో, నా కొరకు నువ్వు ముందుగా నిర్ణయించావో
ఆ పనిని సంపూర్ణంగా చేసేసా. నాకు అప్పగించిన పని సంపూర్ణంగా చేయటం వలన నా వలన మీకేం కలిగింది అంటే మహిమ కలిగింది. నా వలన మీకు మహిమ కలిగింది. అంటే దేవునికి మహిమ మనుషుల వలన ఎలా వెళ్తుంది అంటే, ఏ ఉద్దేశ ప్రకారం దేవుడు మనల్ని భూమి మీదకి పంపించారో, ఏ పనిని ఇచ్చి మనల్ని భూమి మీదకి పంపించారో ఆ పనిని సంపూర్ణంగా చేసిన నాడు దేవునికి మహిమ. చేశారా యేసుక్రీస్తు వారు? ఆయనే స్వయంగా చెప్పిన మాట, చేయుటకు నీవు నాకిచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చాను అని. మరి సంపూర్ణంగా నెరవేర్చడం వలన ఏం జరిగింది? దేవునికి మహిమ వచ్చింది. బాగుంది. మరి దేవునికి మహిమ తెచ్చే పని చేయడం వలన మనకొచ్చే లాభం ఏంటి తెలియాలి అంటే, క్రీస్తు వారికి వచ్చిన లాభం ఏంటో మనం తెలుసుకోవాలి. అదే 5వ వచనంలో వ్రాయబడిన మాట. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో మాట్లాడుతూ, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్నిప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఏమంటున్నారు ఆయన? తండ్రి, నిన్ను నేను మహిమపరిచేశాను కదా, ఆ మీ కృపా మహిమకు కీర్తి కలిగి చేయడానికే నన్ను ఈ లోకానికి పంపించారు కదా, అది నేను మీకు తెచ్చేసా. ఎలా తెచ్చాను? నాకు అప్పగించబడిన పనిని సంపూర్ణంగా చేసి తెచ్చా. మరి మీరు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా చేసి మీరు కోరుకున్నట్లుగా మిమ్మల్ని మహిమపరిచాను కదా, మరి నా పరిస్థితి ఏంటి అంటే, ఆయనే చెప్తున్న మాట, ఈ జగత్తు పునాది వేయబడక మునుపు నీ దగ్గర నాకే మహిమ ఉందో అది నాకు తిరిగివ్వవా, అది నాకు తిరిగివ్వవా అని అడుగుతున్నారు. దేవుడు మహిమ గలవారు. ఆయనను మహిమపరచుటకే మనం ఈ లోకానికి వచ్చాం. ఆయనను మహిమపరచాలి అంటే ఆయన అప్పగించిన పనిని చెయ్యాలి. ఆయన అప్పగించిన పనిని చేస్తే దేవునికి మహిమ వెళ్తుంది. మనకు పరలోకములో ఒకప్పుడు మనకు ఎలాంటి మహిమ ఉందో అది మనకి వస్తుంది. ఒకప్పుడు అంటే మనం ఎలా ఉన్నాం? ఈ లోకంలోనికి రాక మునుపు పరిశుద్ధులమే మనం కూడా. ఈ లోకంలోనికి రాక మునుపు పాపం తెలియదు మనకు కూడా. కాబట్టి పూర్వ వైభవాన్ని మనం పొందుకోవాలి అంటే భూమి మీద దేవుడు మనకు అప్పగించిన పనిని చేసి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు చేసిన పనిని బట్టి, యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటను బట్టి మనకు విషయం అర్థమవుతుంది. అదేంటి అంటే, చేయడానికి దేవుడు మనకిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేరిస్తే, 1 ఆయనను మహిమపరుస్తాం, 2 ఆయన మనలను మహిమపరుస్తారు. ఈ 2 జరగాలి. మనం ఆయనను మహిమపరిస్తే ఆయన మనకివ్వవలసిన మహిమను ఇచ్చేవారే కానీ ఇవ్వని వారు కాదు. మరి భూమి మీద సత్క్రియలు చేస్తే నిజంగా దేవునికి మహిమ వస్తుందా? అది యేసుక్రీస్తు వారి విషయంలో జరిగింది, మన విషయంలో కూడా జరుగుతుందా? ఇది మనకు తెలియాలి అంటే ఒక మాట మనం చూసుకుందాం ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులట, మన చుట్టూ ఉన్న మనుషులట పరలోకమందున్న తండ్రిని మహిమపరచాలి అంటే ఈ మనుషుల ఎదుట సత్క్రియలు చేసి సత్క్రియలు అనే వెలుగును ప్రకాశింపనియాలి. వాస్తవం మనం ఆలోచిస్తే, పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించాలి. ముందేమో మీ సత్క్రియలను చూసి అన్నారు, తర్వాత ఏమో మీ వెలుగు ప్రకాశించాలి అంటున్నారు. అంటే సత్క్రియలు ఈజ్ ఈక్వల్ వెలుగు. సత్క్రియలు ఈజ్ ఈక్వల్ వెలుగు. సత్క్రియ చేయడము అంటే వెలుగును ప్రసరింపచేయటం. సత్క్రియలు అంటే మంచి పనులు. బైబిల్ ప్రకారం మంచి పని ఏంటి అంటే, చీకటిలో ఉన్న ఒక వ్యక్తిని వెలుగులోనికి తీసుకురావాలి.
మరణ ఛాయలో ఉన్న వారిని జీవములోనికి నడిపించాలి. నరకానికి జోగుతున్న వారిని, పాతాళములో పడిపోవడానికి సిద్ధంగా ఉన్న వారిని అగ్నిలో నుండి లాగినట్లుగా మనం లాగాలి. ఇదే మనము చేయవలసిన సత్క్రియ. మనందరికీ తెలిసిన విషయమే. సత్క్రియ అంటే సువార్తను ప్రకటించాలి. ఒక వ్యక్తికి సువార్తను ప్రకటించి ఆ వ్యక్తిని దేవుని దగ్గరకు తీసుకురావాలి అంటే సువార్తను ప్రకటించే నీవు వెలుగుతూ ఉండాలి, మండుతూ ఉండాలి. నీవు వెలుగుతూ సత్క్రియలు చేస్తే సత్క్రియల ద్వారా ఒక పాపి రక్షించబడతాడు. నీ వెలుగును చూసిన అనేక మంది దేవునిని మహిమపరుస్తారు. ఇక్కడ ఒకటే జరగాలి. దేవునికి ఒక వ్యక్తి మహిమ తేవాలి అంటే ఆ వ్యక్తి వెలుగుతూ అనేక మందిని వెలిగించుటకు అవసరమైన సువార్త ప్రకాశము వారి మీద పడేలా చేయాలి. సత్క్రియలను చేయాలి. సువార్తను ప్రకటించే వ్యక్తి తాను వెలుగును వెదజల్లుతూ తాను మాత్రం చీకటిలో ఉన్నాడనుకుని దాని వలన ఉపయోగం లేదు. తాను సత్క్రియలు చేస్తూ ఎదుటివారి కొరకు చేస్తూ తన జీవితం మాత్రం దుష్క్రియలతో నిండి ఉంటే ప్రయోజనం లేదు. అప్పుడు దేవునికి మహిమ రాదు, అవమానమే వస్తుంది. అంటే ఒక వ్యక్తిని వెలిగించాలి అంటే, ఒక వ్యక్తిని రక్షించాలి అంటే, ఒక వ్యక్తికి సత్క్రియలు అంటే సువార్తను ప్రకటించాలి అంటే ముందు నువ్వు సువార్త వలన రక్షించబడిన వాడవై ఉండాలి. నీవు వెలుగుతూ ఉండాలి. అప్పుడు మీ వెలుగు ప్రకాశిస్తుంది. కాబట్టి ప్రకాశించే మీ వెలుగులో మీరు చేసే సత్క్రియలను బట్టి మీ చుట్టూ ఉన్న మనుషులు ఆ వెలుగును చూసి దేవుణ్ణి మహిమపరుస్తారు. కాబట్టి దేవునిగా మనం ఎలా మహిమపరచాలి అంటే మనం వెలుగుతూ అనేక మందిని వెలిగించి, మనం రక్షించబడి అనేక మందిని రక్షిస్తూ మనము దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి. ఓకే, మనం రక్షించబడ్డాం, మనం వెలుగుతున్నాం, చాలా కాదు. రక్షించబడిన మనము అనేక మందిని రక్షిస్తూ అనేక ఫలాలను అనుభవించాలి. అందుకే మరొక మాట, దేవునికి మహిమ ఎలా వస్తుందో యోహాను గారు రాశారు. ఒకసారి చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 8వ వచనమండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. పరలోకమందున్న నా తండ్రి మహిమపరచబడాలి అంటే మీరంతా ఏం చేయాలో తెలుసా? బహుగా ఫలించాలి, బహుగా ఫలించాలని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఫలించడం అంటే, ఫలించడము అనే ఫలము అనే మాట మనం చెట్ల దగ్గర వింటాం. చెట్లకుండే కాయలు పండుగా మారితే వాటిని ఫలాలు అంటాం. తినడానికి అనుకూలంగా మారిపోవాలి. మరి ఆధ్యాత్మిక జీవితంలో ఫలము అంటే ఆత్మీయంగా అనేక మంది పిల్లలను మనం కనాలి కదా. ఆదిలోనే దేవుడు ఆదాము హవ్వగారులకు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? మీరు ఫలించి అన్నారు. వాళ్ళు ఎలా ఫలిస్తారు? ఆదాము హవ్వగారులు ఎలా ఫలిస్తారు అంటే, మనుషులు ఫలించడము అంటే ఏంటో ఆదికాండంలో వ్రాయబడిన మాట మరొకసారి మనం చూస్తే, ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనమండి. ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనంలో, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానమును కని విస్తరించుడని వారితో చెప్పాను. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాలి. ఇవంతా దేనితో అంటే ఫలములతో. ఏ ఫలములు అవి అంటే సంతానము, గర్భఫలములతో. అంటే మనం బహుగా ఫలించడం వలన తండ్రి సంతోషపడతారంటే లోక సంబంధంగా పిల్లల కంటే మాత్రమే కాదు. లోకములో పిల్లలను కన్నా మనము ఆ పిల్లలను దేవుని కొరకు పెంచాలి.
అప్పుడు మాత్రమే మన వివాహం ఘనమైనది, మన పానుపు నిష్కలంకమైనది, దేవుని ఆలోచన ఉత్తమమైనది, దేవుని కోరిక సంతృప్తిపరచబడుతుంది. ఓ 10 మంది 20 మంది పిల్లల్ని భూమి మీద కనేసి వారిని దేవుని కొరకు పెంచకపోతే మనం ఫలించినట్లు కాదు, మన వివాహం ఘనమైనది అవ్వదు. కాబట్టి ఈ సాయంకాల వేళ దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటి అంటే, మనం బహుగా ఫలించుట వలన దేవుడు మహిమపరచబడతారట. బహుగా ఫలించడం అంటే అనేక మంది ఆత్మ సంబంధమైన పిల్లలను కనాలి. ఎలా కనాలి? సువార్త ప్రకటన ద్వారా. సువార్త ప్రకటన ద్వారా. సువార్త ప్రకటన ఎలా చేయాలి? నువ్వు చీకట్లో ఉండా కాదు, నీవు వెలుగుతూ సువార్తను ప్రకటిస్తే అప్పుడు నువ్వు మరి ఫలాలను చూడగలవు. అలా వెలుగులో ఉండి మనం ఫలించినప్పుడే, వెలుగులో ఉండి మనం ఫలించినప్పుడు మాత్రమే దేవునికి మహిమ, దేవునికి మహిమ. అంతేకాదు మన ఆధ్యాత్మిక జీవితం కూడా నీతి ఫలాలతో నిండి ఉండాలి, వెలుగు ఫలాలతో నిండి ఉండాలి, ఆత్మఫలముతో నిండి ఉండాలి. అంటే మన ద్వారా దేవునికి మహిమ ఎలా వస్తుంది అంటే, మన ద్వారా దేవునికి మహిమ ఎలా వస్తుంది అంటే, మనం వెలుగుతూ అనేక మందిని వెలిగించితే, మనం ఫలిస్తూ అనేక మందిని ఫలింపచేస్తే, మనము ఫలించే ఫలములు నీతితోనూ వెలుగుతోనూ ఆత్మతోనూ కూడినవై ఉంటే, అంటే మనము ఆత్మీయంగా ఫలిస్తూ నీతి ఫలాలను ఇస్తూ వెలుగు ఫలాలను ఇస్తూ వెలుగు సంబంధులుగా మనం జీవిస్తూ సత్క్రియను చేస్తే దాని ద్వారా మరికొన్ని ఫలాలను మనం చూడొచ్చు. ఆ ఫలములు కూడా మనకు వలె ఫలించేలా ఉంటే అప్పుడు దేవునికి మహిమ, దేవునికి మహిమ. భూమి మీదకి వచ్చిన మనిషి దేవుని మహిమపరచాలంటే అవును అంటుంది బైబిల్, ఎందుకంటే ఆయన మహిమగలవాడు కాబట్టి. మరి ఎలా మహిమపరచాలి అంటే, నీవు వెలుగుగా మారి సువార్తను చేతపట్టి లోకంలోనికి వెళ్ళి అనేకులను వెలుగుగా మార్చి అనేకులు ఫలించేలా చేసిన నాడు దేవునికి మహిమ, దేవునికి మహిమ. చాలా సత్క్రియలను చేసి ఆత్మీయంగా అనేక మంది పిల్లల్ని కంటే చాలా అంటే వాక్యం మరొక మాట సెలవిస్తుందని చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం అండి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనములో, కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. ఏం చెప్తున్నారు పౌలు గారు రోమా సంఘానికి? కాబట్టి ఏంటి? కాబట్టి మీరు రక్షించబడ్డారు, కాబట్టి మీరు వెలుగుతున్నారు, కాబట్టి మీరు ఫలిస్తున్నారు, కాబట్టి మీరు సత్క్రియలను చేసి అనేక మందిని వెలిగించండి అంటూ. మీరెందుకు ఫలించారో తెలుసా? మీకు రక్షణ ఎలా వచ్చిందో తెలుసా? క్రీస్తు మిమ్మును ప్రేమించి చేర్చుకున్నారు కాబట్టి. క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారం, లేక మనలను చేర్చుకున్న ప్రకారం మనము కూడా ఒకరినొకడు చేర్చుకుంటే దేవునికి మహిమ. అంటే ఈరోజు సమాజాన్ని మనం పరిశీలన చేస్తే రక్షించబడ్డాం అనుకుంటున్నారు, కానీ సహోదర ప్రేమ లేదు. రక్షించబడిన వారిగానే బ్రతుకుతున్నారు, కానీ ఒకరినొకరి క్షమాపణ లేదు, చేర్చుకునే మనస్సు లేదు. అలాంటి వారితో దేవుడు చెప్తున్న మాట, నాకు మహిమ రావాలి అంటే మీరు మీ సహోదరులను చేర్చుకోవాలి. ఎందుకు ప్రభువా అంటే, తండ్రి చెప్పే మాట ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని చేర్చుకున్నారుగా మీ అన్న క్రీస్తు ద్వారా, అలాగే మీరు కూడా ఒకరినొకరు చేర్చుకోవాలి. ఒకరిని ఒకరు చేర్చుకునే మనస్సు కలిగి ఉండాలి. ఈ మనస్సు కలిగి మనం సువార్తను ప్రకటిస్తే అప్పుడు ఫలిస్తాం. మనకు తెలుసు కదండి, ఆత్మ ఫలములో మొదటి మాటే ప్రేమ. ప్రేమ. ఈ ప్రేమ మనలో ఉందా?
నశించిపోతున్న వారి పట్ల భారం నీకుందా? అది నువ్వు ప్రేమతో చేస్తున్నావా? అధికారంతో చేస్తున్నావా? 10 మంది చూస్తారని చేస్తున్నావా? ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? ప్రేమతో చెయ్యి. ఎందుకంటే దేవుడు మనలను ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపిస్తే ఆ కుమారుడు మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డారు. ఈ మనస్సు నీకుంటే అప్పుడు దేవుడు మహిమపరచబడతారు. అంటే దేవుడు ఎలా మహిమపరచబడతారు? మనం సత్క్రియలు చేస్తే. దేవుడు ఎలా మహిమపరచబడతారు? సత్క్రియలను చేసి అనేక మందిని కంటే. దేవుడు ఎలా మహిమపరచబడతారు? నువ్వు సత్క్రియలను చేసి అనేక మందిని కనేటప్పుడు ప్రేమతో చేస్తే. ఈ పని చేస్తున్నప్పటికీ ఇది ప్రేమతో కాక కోపంతోనో ద్వేషంతోనో పగతోనో లేక చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అని ముఖస్థుతి కోసం చేస్తే నీకు ఫలితం ఉండదు. అంటే దేవునికి మహిమ రావాలి అంటే మనం చేసే పని ప్రేమతో కూడిందై ఉండాలి. నిజంగా ఆత్మను రక్షించే భారము కలిగి మనం ఉండాలి. అప్పుడు మాత్రమే దేవునికి మహిమ కలుగుతుంది. ప్రియులారా, దేవునికి మహిమ ఎలా వస్తుంది అంటే మన వెలుగును ఎదుటివారి ముందు ప్రకాశింపచేసి సువార్తను ప్రకటించాలి. మన వెలుగు ముందు వెళ్ళాలి, వెనక సువార్త వెళ్ళాలి. మన వెలుగు ముందు వెళ్ళాలి అంటే మనం వెలుగుతూ ఉండాలి. మన జీవితం వెలుగుతూ ఉండి మనకంటే ముందు మన వెలుగు వెళ్తే ఆ తర్వాత క్రీస్తుని గుర్చిన సువార్త ప్రకటిస్తే ఆ వ్యక్తి రక్షించబడటానికి అవకాశం ఉంటుంది. ఇక అనేక మంది పిల్లలను లోకములో కాదండి, లోకములో నుండి క్రీస్తులోనికి నడిపించాలి. లోకములో నుండి దేవుని వైపు నడిపించాలి. అది ఫలించడం, అది పిల్లల్ని కనడం. అలా కనే ప్రక్రియలో నువ్వెంత ప్రేమను చూపిస్తున్నావు. ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. గెరాసేనుల దేశంలో దెయ్యములు పట్టిన వాడు ఒకడున్నారు. భయంకరమైన పరిస్థితి అతనిది. ఎందుకంటే అతనిలో ఇంచుమించు 2000 దెయ్యాలు ఉన్నాయి. మీరు ఊహించండి ఎంత భయంకరమైన స్థితిలో అతను ఉండుంటాడో. అంత భయంకరమైన స్థితిలో ఉన్న అతనిని క్రీస్తు ప్రేమించి అతనొక్కడి కొరకే నది దాటి అవతలకు వెళ్ళి అతన్ని రక్షించారు. అది ప్రేమ. ఈరోజు ఆ ప్రేమ మనకుందా? చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం, అయితే ఫలితం ఉండదు. చెయ్యాలి, కానీ చేసేటప్పుడు ప్రేమతో చేయాలి. నీ చేతికొచ్చిన పని నువ్వు చేయాలి, కానీ ప్రేమతో చేయాలి. నా చేతికొచ్చినప్పుడు మాత్రమే చేస్తాను, ఇంకా వేరే సందర్భాలు నేను చేయను అంటే కుదరదు. మనం చేసే పని చెప్పే పని మాత్రమే కాదండి, వినే పని మాత్రమే కాదండి, పరిచర్య చేసేది కూడా. కానీ చాలామంది పరిచర్య చేసే స్థితిలో ఉన్నవారు పరిచర్యలోనే ఉంటున్నారు, ప్రకటించే స్థితిలో ఉన్నవారు ప్రకటించే స్థితిలోనే ఉంటున్నారు, కానీ వినే స్థితిలోనికి రావట్లేదు. ప్రకటించమంటే ఎంత దూరమైన వెళ్ళి ప్రకటిస్తాం, ఎంత కష్టమైన ప్రకటిస్తాం. అదే వినాలంటే అమ్మో వినాలా, గంట సేపు చెప్తారా, వరుసగా 5-6 ప్రసంగాలు చేస్తారా ఏంటి? తెల్లవారుజామున లేసి కూర్చోవాలా, రాత్రి 9-10 తర్వాత కూర్చోవాలా? అబ్బో చాలా కష్టమే కాదు. చెప్పడానికి ఎంత ఉత్సాహాన్ని చూపిస్తున్నావో పరిచర్య చేయడానికి అంతే ఉత్సాహాన్ని చూపించు. పరిచర్య చేయడానికి ఎంత ఉత్సాహాన్ని చూపిస్తున్నావో పాటలు పాడడానికి కూడా అంతే ఉత్సాహాన్ని చూపించు. పాటలు పాడడానికి ఎంత ఉత్సాహాన్ని చూపిస్తున్నావో వినడానికి కూడా అంతే చూపించు. బైబిల్ వాక్యం సెలవిచ్చిన మాట ఏంటి తెలుసా? మాట్లాడడానికి నిదానించు, వినడానికి వేగిరపడు. అది లోక సంబంధమైన మాటల విషయంలో కావచ్చు, వాక్య విషయంలో కూడా కావచ్చు. చాలామంది వాక్యం చెప్పడం అంటే చాలా ఇష్టం, చెప్పడం కొరకు ఏదైనా చేస్తారు, కానీ వినాలంటే వినబుద్ధి కాదు. లేదండి, అలా కాదు. చెప్పడమైనా మానుకోవచ్చేమో, కానీ వినడం ఎప్పుడు మానకూడదు.
నువ్వు చెప్పడమైనా మానుకోవచ్చేమో, కానీ ఎదుటివారు చెప్పేది వినడం నువ్వు మానేస్తే ఆయన నిన్ను వెంటనే క్యాలిక్యులేట్ చేస్తారు. వినడానికి నువ్వు ఇష్టపడట్లేదా? ఓకే, అయితే నువ్వు డాష్ డాష్. దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటి అంటే, వినుటకు వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 25వ వచనం. సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివి అనెను. ఈ సందర్భం మనకు తెలుసు కదండి అందరికీ. మోషే గారు మిద్యాను దేశంలో ఉన్నారు, వివాహం చేసుకున్నారు, 2 పిల్లలను కూడా కన్నారు. ఆ తర్వాత దేవుడు చెప్పారు, నువ్వు మరలా ఐగుప్తుకు వెళ్ళాలి అని. ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీలను విడిపించాలి. ఇశ్రాయేలీలను విడిపించాలి. ఇశ్రాయేలును విడిపించడానికి నువ్వు చేయబోయే కార్యం ఏంటో తెలుసా? ఐగుప్తు దేశంలోని జ్యేష్ఠులందరినీ సంహరింపచేసి నువ్వు బయటికి ఇశ్రాయేలును తీసుకొని వస్తావు. ఇశ్రాయేలీయుడు అంటేనే సున్నతి చేయబడినవాడు. సున్నతి చేయబడిన వారు మాత్రమే బయటకు రావాలి, సున్నతి లేని వారు మరణం అవ్వాలి. ఈ మాట దేవుడు మోషే గారికి చెప్పారు. మోషే గారు కూడా విన్నారు, కానీ అది ఎదుటి వారికి చెప్పడానికి మాత్రమే అనుకుంటున్నారు, కానీ తనను తాను చూసుకోవట్లేదు. దేవుడు చెప్పిన ఈ మాట వెళ్ళి ఇశ్రాయేలుకి చెప్తారు. ఆయన, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడని దేవుడు సెలవిచ్చారండి, మనందరిని విడిపించాలనుకుంటున్నారు ఆయన, మనమంతా సున్నతి పొందిన వారిగా ఉండాలి అని వెళ్ళి చెప్తారు అక్కడ. కానీ వెళ్ళే ముందు తన పిల్లలకు సున్నతి ఉందో లేదో ఆలోచించట్లేదు. వింటున్నారు కానీ ఆలోచించలేకపోతున్నారు. విన్న వాక్య ప్రకారం ప్రవర్తించలేకపోతున్నారు. ఆ క్షణాన యుక్తిగా ఆలోచించి సమయోచితంగా ప్రవర్తించిన మహిళే సిప్పోరా గారు. ఈరోజు మనం కూడా చాలా విషయాలలో వింటున్నాం. ఎందుకు అంటే ఎదుటివారికి చెప్పడానికి అనుకుని కాదు, ముందు నువ్వు చేసుకోవాలి. అందుకే మనం రోమపత్రికలో తరచూ మాట్లాడుకునే మాట, ఎదుటివారికి బోధించే నీకు బోధించుకొనవా. రోమపత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎదుటివానికి బోధించే నీకు బోధించుకోవా? ఎదుటివారికి బోధించడానికి వెళ్ళిపోతున్నావు మోషే, నీకు నువ్వు బోధించుకోవా? నీ పిల్లలకు సున్నతి చేయవా? ఒకవేళ చేయకపోతే ఏం జరుగుద్ది? మనకై మనము బోధించుకొనక ఎదుటివారికి బోధిస్తే జరిగేదేంటో తెలుసా? ఆ క్షణం సిప్పోరా గారు ఎంటర్ అవ్వకపోతే మోషే గారు ఏమైపోయేవారు తెలుసా? మరణం. ఈ సందర్భాన్ని మనం ఆధ్యాత్మిక జీవితంలో మనం ఆలోచిస్తే అర్థమయ్యే విషయం ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞలను ఎదుటివారికి చెప్పడానికి పరిగెడుతున్నాం మనం, కానీ మనం చేయట్లా. మనం చేయకుండా ఎదుటివారికి చెప్పినంత మాత్రాన మనకు పరలోకం రాదు సరిగదా. మనకు మరణం. మనం ఎలా ఉన్నాము? విని పాటించలేని వారిగా ఉన్నామా? వినేదే ఎదుటివారి కొరకని ఉన్నామా? అయితే దేవునికి మహిమ రాదు. దేవునికి మహిమ రావాలి అంటే మనము వెలుగుతూ వెలిగించాలి, మనం ఫలిస్తూ ఫలింపచేయాలి. మనం సహోదరుని చేర్చుకుంటూ అనేక సహోదరులు చేర్చుకునేలా చేయాలి. ఫైనల్గా ఇవన్నీ మనం చేయాలి అంటే ముందుగా మన దేహంతో దేవునికి మహిమను తేవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచాలి. మనం ఎలా వెలగాలో తెలుసా? మనం ఎలా వెలగాలో తెలుసా? మన దేహమే వెలిగిపోవాలట. మట్టి శరీరమైన ఈ దేహమే వెలిగిపోతే అప్పుడే అది మహిమ శరీరాన్ని ధరించుకోగలదు. మట్టి శరీరమే వెలగాలి. ఎలా మట్టి శరీరం ఎలా వెలగాలి? మట్టి శరీరంతో దేవుణ్ణి మహిమపరచడం ఎలా
అంటే ఈ దేహంలోని ప్రతి అవయవం సత్క్రియ చేయడానికి, ఆత్మీయంగా ఫలించడానికి, సహోదరత సహవాసం కలిగి ఉండడానికే ప్రయత్నం చేయాలి, పరిగెత్తాలి. దేహంలోని ప్రతి అవయవం దేవుడు అప్పగించిన పనిని చేయడానికి వాడాలి. అందుకే పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి రాస్తూ చెప్పిన మాట 6వ అధ్యాయంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మరి ఎవరికి అప్పగించాలి? మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మన దేహం పైన అధికారాన్ని దేవునికిచ్చి, దేవా నా అవయవాలను మీ పనిలో నీతికి సాధనాలుగా నన్ను వాడుకోరా అని నువ్వు అడిగితే అప్పుడు నీ దేహంలోని ప్రతి అవయవం వెలిగిపోతూ ఉంటుంది. ప్రియులారా, దేవునికి మహిమ తేవాలి. దేవునిగా మహిమపరచాలి. మహిమపరచడం అంటే భూమి మీద చప్పట్లు కొట్టి, పాటలు పాడి, అరిచి, కేకలు వేసి, గంతులు వేయడం కాదు. మన దేహంలోని ప్రతి అవయవం నీతికి సాధనాలుగా మారి వెలుగుతూ ఉంటే, మనం వెలుగుతూ సత్క్రియను చేసి అనేక మందిని రక్షిస్తే, రక్షించబడిన అనేక మంది పిల్లలను కని మనం ఫలించి వారు అనేక మందిని కనేలా మనం ప్రోత్సహిస్తే, వారు అనేక మందిని కనాలి అంటే మనం మన సహోదరులను చేర్చుకోవాలి. ఎలాగో అంటే క్రీస్తు మనలను చేర్చుకున్నట్లుగా అని గుర్తించి ఎదుటివారికి మనం బోధించగలిగితే, ఇవన్నీ జరిగే ప్రక్రియలో వినడానికి ప్రాధాన్యతనిచ్చి మాట్లాడడానికి తగ్గించుకున్న రోజు మన ద్వారా దేవునికి మహిమ వెళ్తుంది. మరి ఇవన్నీ మనం చేస్తున్నామా? మన అవయవాలు నీతికి సాధనాలుగా ఉన్నాయా, దుర్నీతికి సాధనాలుగా ఉన్నాయా? పాపం చేయడానికి పరిగెడుతున్నాయా నీ పాదాలు? చెడును చూడడానికి ఆత్రపడుతున్నాయా నీ కళ్ళు? కాని మాటలు పలకడానికి త్వరపడుతున్నాయా నీ పెదవులు? అయితే నీ పెదవులతో నిబంధన చేసుకో, నీ కళ్ళతో నిబంధన చేసుకో, నీ కాళ్ళతో నిబంధన చేసుకో. అప్పుడు ఆటోమేటిక్గా నీ శరీరంలోని అవయవాల ద్వారా దేవునికి మహిమ. ఈ అవయవాలు దేవునికి మహిమ తెస్తూ ఉంటే ఒకవైపు వెలిగిపోతూ ఉంటాయి. ఈ వెలుగు నువ్వు చెప్పకనే ఎదుటివారి ముందు ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ వెలుగుకు ఆకర్షించబడి అనేక మంది నీ దగ్గరకు వస్తారు. వారికి నువ్వు సువార్తను ప్రకటించు. నీ దేహంలోని మార్పును బట్టి అనేకులు నీ దగ్గరకు ఆకర్షించబడతారు. వారందరినీ నువ్వు కనడానికి అవకాశం ఉంటుంది. అవునండి, భౌతికంగా జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. యోనా గారిని దేవుడు నినివే మహాపురానికి వెళ్ళి సువార్తను ప్రకటించి రక్షించమని చెప్పారు. కానీ నినివే పట్టణస్థుల పరిస్థితి తెలిసిన యోనా గారు నినివేకి వెళ్ళడానికి ఇష్టపడక రూట్ మార్చుకుని తర్షీష్కి బయలుదేరారు. ఆయన తెలుసు మనకేం జరిగిందో. కొంత దూరం వెళ్ళిన తర్వాత తుఫాన్ వచ్చింది. ఓడలో ఉన్న వారందరూ తమ తమ దేవతలను పూజించారు, ఆరాధించారు. వారి దగ్గరున్న సరుకులన్నీ సముద్రంలో పడవేశారు. కానీ తుఫాన్ ఆగడం లేదు. ఎవరి వలన ఇది సంభవించిందో తెలుసుకోవాలనుకున్నారు. చీట్లు వేశారు. యోనా గారి పేరు వచ్చింది. మరేం చేయమంటావు అడిగారు. పాపం వాళ్ళే. యోనా గారు చెప్పారు, నేను దేవుని ఆజ్ఞను ధిక్కరించి పారిపోతున్నాను. ఈ కీడు ఆగిపోవాలి అంటే, మీ అందరూ నశించిపోకుండా ఉండాలి అంటే నా ఒక్కడిని చంపేయండి చాలు, ఎత్తి నన్ను సముద్రంలో పడేయండి అన్నారు. పడేశారు. ఒక తిమింగలం మింగింది. 3 దినాల తర్వాత నినివే పట్టణంలో రేవులు కక్కేసింది. అప్పుడు జరిగిన విషయం చరిత్రలో వ్రాయబడిన ఒక విషయం ఏంటో తెలుసా అండి? 3 దినములు తిమింగలం కడుపులో ఉన్న యోనా గారు బయటకు వచ్చేటప్పటికి బ్లూ కలర్లో మారిపోయారట. బ్లూ కలర్లో మారిపోయిన ఆయన ఒక వింతగా కనిపిస్తున్నారు అందరికీ. వెంటనే ఏంటి ఇతను ఇలా ఉన్నాడు? ఏదో జుట్టు రంగు వేరుగా ఉండడం, మనుషుల రంగులు వేరుగా ఉండడం. కొందరు నల్లగా ఉంటారు ఎండ వాతావరణాన్ని బట్టి, కొందరు తెల్లగా ఉంటారు. సూర్యరశ్మికి దూరంగా ఉన్నవాళ్ళు, సూర్యరశ్మికి దగ్గరగా ఉన్నవాళ్ళు నల్లగా ఉంటారు. మనకు తెలుసు మన ప్రపంచ దేశాలు చూసినప్పుడు. కానీ ఇతనేంటి బ్లూ కలర్లో ఉన్నాడు అని నినివే పట్టణం 3 దినముల ప్రయాణం అంత దూరమట.
కానీ ఆయన ఒక్కరోజు ప్రయాణమే చేసి సువార్తను ప్రకటించాడు. ఎలా తెలుసా? ఆయన మారిన రంగును చూడడానికి అనేక మంది తన దగ్గరకు వస్తే వారందరికీ ఒక్క రోజులో సువార్తను ప్రకటించి ఆ పట్టణాన్ని రక్షించారు ఆయన. అంటే దేహము ఉండవలసిన రంగు కాకుండా మరొక రంగులోనికి మారితేనే ఆ వింత చూడడానికి అనేక మంది బిడ్డలు ఆకర్షించబడితే, మరి నీ దేహంలోని అవయవాలన్నీ దేవుని పనిలో అరిగిపోతూ దేవునికి మహిమ తెచ్చేలా నువ్వు వెలిగిపోతూ ఉంటే ఎంతమంది నీ దగ్గరికి ఆకర్షించబడతారో తెలుసా? నీ నోటి మాటను బట్టి, నీ కంటి చూపును బట్టి, నీ నడవడికను బట్టి. మన సత్ప్రవర్తన ద్వారా అనేక మందిని మన వైపు ఆకర్షించుకొని సత్క్రియలు చేసి మనం ఫలిస్తే దేవునికి మహిమ. ఆ స్థితిలో మనం ఉన్నామా? ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత వాక్యం విన్నా వినేవారుగానే ఉంటున్నారా? ఆలోచించి ఏంటి విషయం ఇలా చెప్పారు, ఇక్కడేంటి ఇలా ఉంది, ఇది నాకు ఇంతకాలం ఎందుకు తెలియలేదు, దేవా దీని వెనుకున్న ఆంతర్యం ఏంటి, దయచేసి నాకు తెలియచేయరా అని ఆయన పాదాలు పట్టుకుని అడిగేవారిగా ఉన్నారా? ఎప్పుడు వినేది అనుకొని మనకేది తెలుసు అది మాత్రమే మన జ్ఞాపకాలలో ఉంచుకొని ఎన్ని వినబడుతున్నా వాటిని నిర్లక్ష్యపరిచేవారుగా, కొట్టుకొని పోయేలా విడిచిపెట్టే వారిలో మనం ఉన్నట్లయితే మన వలన దేవునికి మహిమ రాదు ప్రియులారా. సాయంకాలం వేళ దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటో తెలుసా? మన ద్వారా దేవునికి మహిమ రావాలి. ఆయన గొప్పవాడు, ఉన్నతుడు, మహిమ కలవాడు, సర్వోన్నతుడు. ఆయనకు మహిమ రావాలి అంటే నీ దేహంలోని అవయవాలన్నీ పనిచేయాలి. నీవు భూమి మీద ఉండగానే, మట్టి దేహంలో ఉండగానే మహిమ దేహాన్ని స్వతంత్రించుకోగలననే నమ్మిక నువ్వు చేసే పనులను బట్టి నీకు కలగాలి. నిన్ను చూస్తున్న వారందరూ నిన్ను అనుసరిస్తే మేము పరలోకం వెళ్ళగలము అనుకునేలా ఉండాలి. అలా బ్రతికారు కాబట్టి పౌలు గారు చెప్పారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నా, మీరు క్రీస్తును అక్కల నాలా నడిస్తే చాలు అన్నారు. నన్ను పోలి నడిస్తే చాలు అన్నారు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి, దేవునికి మన వలన మహిమ వెళ్తుందా? దేవునికి మన వలన మహిమ వెళ్తుందా, అవమానం వెళ్తుందా? దేవునికి మహిమ రావాలి అంటే ఏదో 4 మాటలు వల్లించేయడం కాదు, 4 పాటలు ధనాధన పాడేయడం కాదు. నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ అవయవాలు ఏ పనికి పరిగెడుతున్నాయి? నువ్వు కనే సంతానం భూమి మీద పిల్లలు మాత్రమే కంటున్నావా? వారి పోషణ కొరకే పరిగెడుతున్నావా? ఆత్మ సంబంధమైన పిల్లలను కనడానికి ప్రయత్నిస్తున్నావా లేదా? ఒకసారి ఆలోచించుకోండి. దేవునికి మహిమ తెచ్చేవారిగా మనం ఉండాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయనే నిజమైన వెలుగు. ఆ వెలుగు ప్రకాశం ప్రపంచమంతా విస్తరించింది. ఆ వెలుగులో ఆయన సత్క్రియలు చేశారు. అనేక ఫలాలను ఫలించారు. అనేక సహోదరులను ఐక్యపరిచారు. సమస్తమును నెరవేర్చి తండ్రిని అడిగారు, నీ యొద్ద నాకే మహిమ ఉందో అది నాకు తిరిగివ్వవా అని. ఆయనలా పనిచేస్తే ఈరోజు మనము అడగొచ్చు దేవుణ్ణి, నీ యొద్ద నాకు మహిమ కావాలి నాయనా అని. అడుగుదామా మరి? అడగాలంటే నీ అవయవాలు దేని కొరకు ప్రయాసపడుతున్నాయి, దేని కొరకు పనిచేస్తున్నాయి? నువ్వు సత్క్రియలు చేస్తున్నావు, నీ జీవితంలో సత్క్రియలు ఉన్నాయా? సహోదరుని ప్రేమిస్తున్నావా? వాక్యం చెప్పడానికి, పరిచర్య చేయడానికి ఇష్టపడే నువ్వు వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నావా? లోక సంబంధమైన మాటలు విస్తారంగా మాట్లాడడానికి ప్రయాసపడే నీవు వాక్యాన్ని బోధించడానికి ప్రయాసపడుతున్నావా? ఒకసారి ఆలోచించు. ఇవన్నీ మన జీవితంలో ఉంటే క్రీస్తు తండ్రికి మహిమ తెచ్చినట్లుగా మనము మహిమ తేగలం. లేదు అంటే దేవునికి మన వలన అవమానం ఆయనను అవమానపరిచే వారందరూ వెళ్ళే చోటు నరకం, ఆయనను మహిమపరిచే వారందరూ వెళ్ళే చోటు మహిమ లోకం. ఏది కావాలో నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ నా మాటలు ముగిస్తున్నాను.